వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతే అండి రక్షణ పరిశోధన సంస్థలు అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అంటే అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ దీనికి ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇస్తారు, 1 year అయితే ఉంటుంది. దీనికి స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడో లేవండి, మన DRDO డిఫెన్స్ రీసెర్చ్ డైరెక్ట్ ఆర్గనైజేషన్లో అయితే ఉన్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోదు. ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పడ్డాయంటే మీకు తర్వాత చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో అందుకే ఎవరు మిస్ చేసుకోదు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎవరైనా ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే తీసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ దగ్గరగా 40,000 ఫాలోవర్స్లో ఉన్నారు ఫ్రెండ్స్. మీరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది 90% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. DRDOలో మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోస్టులు అయితే పడ్డాయి. వీటన్నిటికీ కూడా 1 year అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఫైనాన్షియల్ 2025-26 వాళ్ళకనైతే ఇస్తున్నారు. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోస్టులకి అప్లికేషన్ అనేది ఇన్వైట్ చేస్తున్నాం చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఏమేంటి అప్రెంటిస్షిప్ పోస్టులు ఉన్నాయంటే 4 సబ్జెక్ట్స్లో అయితే ఉన్నాయి. ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషను, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 20 అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ప్లస్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉంది. స్టైపెండ్ 9,000 ప్రొవైడ్ అయితే చేస్తారు. కంప్యూటర్ సైన్స్లో అయితే మనకి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయిపోయి ఉండాలి. 8,000 అనేది మీకు అప్రెంటిస్షిప్లో స్టైపెండ్గా ప్రొవైడ్ చేస్తారు. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ ఆర్ ITS సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇస్తున్నారు. 8,000 అయితే మీకు స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఒక పోస్ట్ అయితే ఉంది. వీళ్ళు కూడా 3 years డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీలో చేసి ఉండాలి. 8,000 స్టైపెండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీరు క్యాండిడేట్స్ అనేవాళ్ళు DRDO వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అవైలబుల్ అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరికి అంటే ది డైరెక్టర్ DESID OC మెటాక్లెఫ్ హౌస్ ఢిల్లీ అని అయితే ఇస్తున్నారు. 110050 అని అయితే ఇస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు కంపల్సరీ క్లియర్ చెప్తున్నారు. అండ్ మీరు డైరెక్ట్గా రెగ్యులర్గా వెబ్సైట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసే 28 అయితే ఇయర్స్ అయితే ఇచ్చారు. SC ST OBC వాళ్ళకైతే 5 years అండ్ OBC స్టూడెంట్కి 3 years అయితే ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ 21 days డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ DRDO వెబ్సైట్ అనేది ఇస్తున్నారు. సెలక్షన్ క్రైటీరియా అనేది బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ బేసిస్ అయితే ఉంటుంది. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మెరిట్ బేసిస్ మీద తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ద మోడ్ ఆఫ్ సెలక్షన్ చేంజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఇస్తున్నారు. ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ ఆఫర్ లెటర్ ఆర్ ఈమెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు. సో మీరు NATS నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో పోర్టల్లో మీరు అప్లై చేసే ముందు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి మీరు రిజిస్టర్ అయి ఉండాలి. ఓన్లీ 2022-23-24 బ్యాచెస్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ TADA కానీ ఏమీ ప్రొవైడ్ అయితే చెయ్యమని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, నోటిఫికేషన్ కిందే ఉంది, ఏమీ లేదు. మీ జనరలే ఉన్నాయి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఈమెయిల్, మొబైల్ నెంబరు, మీ పర్మనెంట్ అడ్రస్, నేషనాలిటీ, జెండర్, కేటగిరీ, ఇక మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మీ డిక్లరేషన్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది ఇచ్చారు. ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని దీంతోపాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి వీళ్ళకి పోస్ట్ అయితే చేయాలి. లాస్ట్ డేట్ కూడా దగ్గరలో ఉంది, తొందరగా అప్లై చేసుకోండి. 21 days మాత్రమే టైం అయితే ఇచ్చారు పబ్లికేషన్ డేట్ నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీకు ఫెలోషిప్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం మీ ఫ్యూచర్లో చాలా రెజ్యూమ్ కూడా వెయిటేజ్ ఉంటుంది. మీరు జాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ DRDOలో ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.